సినిమా ఇండస్ట్రీని మొన్నటి వరకు కుదిపేసిన విషయం పైరసీ. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాక అది కొంచెం తక్కువైంది, కానీ మొన్నే విజయ్ జననాయకన్ సినిమా రిలీజ్ కి ముందే లీక్ అవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అందరూ ఒకవైపు అయితే రాజమౌళి సినిమా షూటింగ్ రూల్స్ సపరేట్, అసలు లీకేజ్ అనేదే ఉండదు అంటారు. కానీ స్టార్టింగ్ లో మహేష్ బాబు ఫోటో ఒకటి లీక్ అయింది. ఇక ఇప్పుడు ఏకంగా ఒక సీన్ లీక్ అయింది అంటున్నారు నెటిజన్స్. ఒక నది, ఆ నది మధ్యలో ఓ బోటు, ఆ బోటు చుట్టూ వేగంగా తిరుగుతున్న ఓ స్పీడ్ బోటు, నీళ్లపై అలలు ఎగిసిపడుతూ ఆ సన్నివేశానికి ఒక థ్రిల్ ఫీల్ తీసుకొస్తున్నాయి. కొంచెం దూరంగా చూస్తే ఇంకొన్ని చిన్న పడవలు, తెప్పలు కనిపిస్తాయి. ఆ మధ్యలో ఉన్న బోటుపై నిలబడి ఉన్నాడు ఒక హీరో, అతనే సూపర్ స్టార్ మహేష్ బాబు. చుట్టూ ప్రమాదం, ముందున్నది యాక్షన్, ప్రతి క్షణం టెన్షన్. ఇదంతా కళ్ల ముందు కనిపించేలా ఊహించగలిగితే మీరు ఊహిస్తున్నది నిజమే. ఎందుకంటే ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. అవును, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా మరోసారి లీకుల బారిన పడింది. ఈసారి లీక్ అయినది ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్. వారణాసిలో గంగానది మధ్యలో చిత్రీకరిస్తున్న ఈ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో క్లిప్ బయటకు రావడంతో అది ఒక్కసారిగా వైరల్ అయింది. చూసిన ప్రతి ఒక్కరూ ఈ సీన్ గురించి మాట్లాడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే సాధారణంగా సీక్రసీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆయన సెట్స్ నుండి ఒక్క ఫోటో బయటకు రావడం కూడా చాలా అరుదు. ప్రతి అంశాన్ని చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తారు. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. సినిమా ప్రారంభమైనప్పటి నుండే లీకులు వెంటాడుతున్నాయి. మొదటి షెడ్యూల్ నుండే కొన్ని ఫోటోలు బయటకు రావడం మొదలైంది. అప్పటి నుండి ఆగకుండా వరుసగా ఏదో ఒక విజువల్ లీక్ అవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా లీక్ అయిన ఈ గంగా నది యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మరింత చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది సినిమా కథలో చాలా ముఖ్యమైన భాగమని తెలుస్తోంది. నీటిలో జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాల్లో ఇంతకు ముందు కూడా చాలా వచ్చాయి. కానీ ఈసారి రాజమౌళి ప్లాన్ చేస్తున్న విధానం పూర్తిగా కొత్తగా, ఎవ్వరూ ఊహించని రీతిలో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సన్నివేశంలో మహేష్ బాబు పాత్ర చాలా స్టైలిష్ గా, అలాగే పవర్ఫుల్ గా కనిపించబోతుందట. ఒకవైపు స్పీడ్ బోట్స్ వెంటాడుతూ ఉండగా, మరోవైపు ఆయన చేసే యాక్షన్ స్టంట్స్ అన్నీ కలిసి ఈ సీన్ ను హైలైట్ గా మార్చనున్నాయి. నీళ్ల మధ్యలో తీసే యాక్షన్ అంటే టెక్నికల్ గా కూడా చాలా కష్టమైన పని. కానీ రాజమౌళి తన స్టైల్లో దాన్ని ఒక విజువల్ స్పెక్టికల్ గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ గురించి చాలా చర్చ జరుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన రాముడి గెటప్ లో కనిపించబోతున్నారని టాక్. రామాయణం ఆధారంగా కొన్ని ఎపిసోడ్స్ కూడా సినిమాలో ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఈ అంశం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేపుతుంది. అదే కాకుండా త్వరలోనే ఈ సినిమా కోసం అంటార్కిటికాలో ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మంచుతో కప్పబడి ఉన్న ఆ ప్రదేశంలో జరిగే సన్నివేశాలు సినిమాలో ఒక కొత్త అనుభూతిని అందిస్తాయని భావిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో ఎపిసోడ్ ఒక్కో లొకేషన్ లో ఒక్కో స్టైల్లో తెరకెక్కిస్తూ రాజమౌళి ఈ సినిమాను ఒక గ్లోబల్ లెవెల్ ప్రాజెక్టుగా రూపొందిస్తున్నారు. వారణాసి షెడ్యూల్ కూడా ఈ సినిమాకు చాలా కీలకం. గంగా నది, అక్కడి వాతావరణం, ఆధ్యాత్మికత అన్నీ కలిసి కథకు ఒక ప్రత్యేకమైన బ్యాక్ డ్రాప్ ను ఇస్తాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న బోట్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ లీకులు మాత్రం చిత్ర యూనిట్ కి కొంత ఇబ్బందిగా మారుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి భారీ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని థియేటర్లో ప్రేక్షకులు మొదటిసారి చూసినప్పుడు వచ్చే ఫీల్ చాలా ముఖ్యమైనది. కానీ ముందుగానే కొన్ని క్లిప్స్ బయటకు రావడం వల్ల ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కొంత తగ్గిపోతుంది. అందుకే ఈ లీకులను అరికట్టడానికి టీం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినా కూడా ఈ లీకులు అభిమానుల్లో ఆసక్తిని మాత్రం తగ్గించడం లేదు, ఇంకా మరింత పెంచుతున్నాయి. ప్రతి కొత్త లీక్ ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక భారీ సంచలనంగా మారింది. ఇంకా రిలీజ్ కు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ఈ స్థాయిలో చర్చ జరగడం ఈ ప్రాజెక్ట్ రేంజ్ ను చూపిస్తోంది. గంగా నది మధ్యలో జరిగే ఈ బోట్ యాక్షన్ సీక్వెన్స్, రామాయణ ఎపిసోడ్, అంటార్కిటికా షూట్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ గా మార్చబోతున్నాయి. ఇప్పుడు ఒక్కటే మిగిలింది, ఈ మ్యాజిక్ ను పూర్తి స్థాయిలో థియేటర్లో చూసే రోజు కోసం ఎదురు చూడడం.